ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ని ఆదుకోవాలని వినుకొండ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ యూనియన్ సభ్యులు కోరారు. వినుకొండ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆ సంఘ అధ్యక్షులు గుర్రం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, వినుకొండ పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా మందకోడిగా సాగుతోందని, తద్వారా ఏజెంట్ మిత్రులకు ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదనాన్ని వ్యక్తం చేశారు. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పాలకులు గుర్తించి మా పట్ల కనికరం చూపాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆ సంఘ వ్యవస్థాపకులు ప్రధాన కార్యదర్శి షేక్ బాజిద్ మాట్లాడుతూ, వినుకొండ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ యూనియన్ 300తో ఏర్పాటు చేసి ఉన్నామని తెలియజేశారు. ప్రభుత్వానికి ప్రధానంగా ఆదాయ వనరుగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ మిత్రులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు వినుకొండ పట్టణంలో ది వినుకొండ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు వినుకొండలో పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైన ఒక కారంపూడి రోడ్లో ఉన్నటువంటి ఒక సెంటర్ లో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి అదే విధంగా వినుకొండ నియోజకవర్గంలో మిగతా ఏదైతే మండలాలు ఉన్నాయో ఆ మండలాల్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ రోజు ఈ యొక్క సమావేశానికి హాజరవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం ది వినుకొండ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ యూనియన్ అనే ఒక కార్యక్రమాన్ని మేము తీసుకొచ్చి ఒక యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క యూనియన్ ముఖ్య ఉద్దేశం కారణం ఏమిటి అంటే, ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అనేక సమస్యల మీద నలిగిపోతా ఉన్నారు. వాళ్ళని ఉద్దేశించి ఈ యొక్క యూనియన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావం వల్ల మార్కెట్ చాలా స్లోగా ఉండటం వల్ల ఆర్థికంగా చాలా మంది నష్టపోయే పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాము. దాన్ని ఉద్దేశించి ఈ రోజు అది దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటుంది, ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్న ఎవరైతే ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రభుత్వం తరఫున గుర్తించాలి, వాళ్ళ ఆర్థిక సహకారాన్ని అందించాలి. కనీసం ఉండటానికి ఇల్లు లేని పరిస్థితి, ఒక సెంటు కూడా లేని దౌర్భాగ్య స్థితిలో ఏజెంట్లు అనే వాళ్ళు నలిగిపోతా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే పాలకులు ఉన్నారో ఆ పాలకులు గమనించి ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి అండగా నిలవాలని చెప్పి ది వినుకొండ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ యూనియన్ తరఫు నుంచి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అదే విధంగా రానున్న రోజుల్లో భారీ ఎత్తున ఈ యొక్క ఈ యూనియన్ సంబంధించి అనేక కార్యక్రమాలు చేసేందుకు కూడా ఈ రోజు ఒక మాట చెప్పుకోవడం జరిగింది. ఈ రోజు సమావేశంలో ఖచ్చితంగా మేము ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో అదే విధంగా ఈ ఇటు వినుకొండ పట్టణం అభివృద్ధి కోసం ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో మేము పాటుపడతామని, వినుకొండ అభివృద్ధిలో భాగంగా మేము కూడా సహకరిస్తామని చెప్పి ఒక సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో ఇచ్చేసిన ఎవరైతే ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున మీడియా ముఖం ద్వారా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు వినుకొండలో కారంపూడి రోడ్ లో మన వినుకొండ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గత సంవత్సరం కాలంలో యూనియన్ మీటింగ్ పెట్టి చాలా నుంచి మనం ఏర్పాటు చేసుకోలేదు. ఈ రోజు యూనియన్ లో కొంతమంది సభ్యులు సమస్యలు, రకరకాల మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేవు, వ్యాపారాలు కూడా కొంచెం రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. ఈ మన యూనియన్ ఏజెంట్లు అందరూ కూడా కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉండి వాళ్ళకి ఎలా మనం సహాయ సహకారాలు చేద్దాం, వినుకొండ మరి బిజినెస్ పెరగాలంటే మరి ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి, అటువంటి ముఖ్యమైన అన్ని రకాల అంశాలు పరిశీలించి ప్లస్ మరి వినుకొండలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అందరినీ కూడా ఒక సమావేశం చేసుకొని పటిష్టంగా యూనియన్ ని బాగా స్టాండర్డ్ చేసి పటిష్టపరిచి ఈ నాయకత్వంతో ముందుకు వెళ్లాలని ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ కూడా కొంచెం మా రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, చాలా చిన్న పేదవాళ్ళు కూడా మీడియేటర్ వ్యవస్థల ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వాళ్ళ లాంటి వాళ్ళు కూడా కొంతమంది సొంత ఓన్ హౌస్ కూడా లేని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా ఇళ్ల పట్టాలని గుర్తింపాలని వాళ్ళు కూడా, రియల్ ఎస్టేట్ అంటేనే ఒక డబ్బు ప్రధానమైన వ్యవహారం. రియల్ ఎస్టేట్ డబ్బు అంతా కన్స్ట్రక్షన్ రకరకాల డబ్బు వెళ్తుంది. గవర్నమెంట్ కి ముఖ్యమైన ప్రధానమైన భూమికి రియల్ ఎస్టేట్ వ్యవహారం. ఆ రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి మీడియేటర్ మిత్రులు కూడా మీరు గుర్తించాలి, మాకు సపోర్ట్ చేయాలి, సహాయ సహకారాలు అందించాలని పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.